ప్రైజ్ ద లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రార్థన అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థన పెట్టుకుంటున్నాం కదండి. తప్పకుండా అందరూ ఏకీభవించండి. నిన్న కొన్ని కారణాల వల్ల ప్రేయర్ పెట్టలేకపోయాను. పిల్లలకి కొంచెం హెల్త్ బాగాలేదండి, అందుకని పెట్టలేకపోయాను. సారీ. ప్రార్థనలో కూర్చునే ముందు మొదట మన అవసరత, మన సమస్యలు తండ్రి దగ్గర పెట్టే ముందు అసలు మనం వాక్యం ప్రకారం నడుచుకుంటున్నామా లేదా, మనం ఓర్పు సహనంతో ఉన్నామా లేదా, ఎదుటి వాళ్ళని మనం క్షమించగలుగుతున్నామా లేదా, వాక్యం ప్రకారం జాగ్రత్తగా నడుస్తున్నామా లేదా, అవన్నీ పరిశీలన చేసుకున్న తర్వాత ఒకవేళ ఏదైనా విషయంలో తప్పిపోతుంటే సమస్య కోసం ప్రార్థన చేయొద్దు. ఆ తప్పిపోతున్న ఏ తప్పైతే మనం పాపంలో పడిపోతున్నామో ఆ పాపం తండ్రి దగ్గర ఒప్పుకోవాలి, క్షమించమని పశ్చాత్తాపపడాలి. పశ్చాత్తాప పడుతున్నాము అంటే ఆటోమేటిక్గా ఖచ్చితంగా సమస్యకి పరిష్కారం వస్తుంది అని అర్థం. ఫస్ట్ మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నేనెక్కడన్నా తప్పిపోయానా, నా వల్ల ఎవరైనా బాధపడ్డారా, నేనెవరినన్నా కష్టపెట్టానా, ఎవరినన్నా క్షమించలేకున్నానా, అవన్నీ జాగ్రత్తగా పరిశీలన చేసుకున్న తర్వాత ఒకవేళ ఏదో మిస్టేక్ జరుగుతుంది అని మీకు అనిపిస్తే మొదట క్షమాపణ అడగండి. సమస్య తీసేయమని అడగొద్దు, క్షమాపణ అడగండి. అయ్యా, నేను ఇక్కడ ఈ విషయంలో జారిపోతున్నాను అని పశ్చాత్తాపడి ఒప్పుకుంటే చాలు, ఆటోమేటిక్గా ఆ సమస్య పరిష్కారం అవుతానే ఉండిద్ది. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎక్కడ 2-3 కూడి మీ నామమున ధ్యానిస్తారు వారి మధ్యన మీరుంటారని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మేము చిన్న మందిగా కూడి నా తండ్రి మీ మందిరంలో మీ సన్నిధిలో నా ప్రభా మేము కూడుకొని ప్రార్థించుచుండగా మా మధ్యన మీరున్నారని మేము నమ్ముచున్నాం. నా తండ్రి, వేరువేరుగా ఎక్కడెక్కడ ఉండేవు నా ప్రభా ఉన్నాము, కానీ నా తండ్రి మనసంతా నా ప్రభా మీ మీదే పెట్టి ఉన్నాం. నా తండ్రి, అంత గొప్ప ధన్యత ఇచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, వేరు వేరు ప్రాంతాల్లో దూర దూర ప్రాంతాల్లో ఉన్నా సరే నా ప్రభా మా అందరినీ కలిపి నా తండ్రి మీకు మొరపెట్టే ఇంత గొప్ప అవకాశం మాకివ్వడానికి మేమే పాటి వారమయ్యా. ఆకాశం వైపు కన్నునెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదండి. మీకే స్తోత్రం నా ప్రభా. ఎవరెవరు ప్రార్థనలు ఏకీభవించారు, ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చారు, మొదట నా ప్రభా బిడ్డలు ఏ విషయాల్లో జారిపోతున్నారు, ఏ విషయంలో వాక్యం నుండి తప్పిపోతున్నారు, ఏదైనా విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తిస్తున్నారా, వారి క్రియలు మీకు అనుకూలంగా ఉండేవా లేవా, అవన్నీ బిడ్డలు జాగ్రత్తగా పరిశీలన చేసుకునే జ్ఞానాన్ని గ్రహింపుని బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచిన ప్రభా, అయ్యో ఇది నేను తప్పు చేయకూడదు కదా, ఇది నేను చేసే ఈ తప్పు వల్ల నా తండ్రి మనసు గాయపడింది కదా, అయ్యో వాక్యం ప్రకారం నేను నడుచుకోవట్లేదు, నేను తప్పిపోతున్నాను కదా అని ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలంటే ఆ వారి మనోనేత్రాలు మీరు తెరిస్తేనే కదా ప్రభా మీకే స్తోత్రం. నా తండ్రి, సమస్యల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం కానీ అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడ జారిపోతున్నాం, ఏ విషయాల్లో బలహీనమైపోతున్నాం, ఏ విషయాల్లో అపవాదికి చోటిస్తున్నాము, ఆ గ్రహింపు లేకుండా ఉన్నాము. నా ప్రభా మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. బిడ్డలు తెలుసో తెలియకు నా ప్రభా వారు కానీ వారి బిడ్డలు కానీ వారి కుటుంబస్తులు కానీ నా ప్రభా ఏదైనా విషయంలో నా తండ్రి మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే నా ప్రభా, వాక్యం నుండి తప్పిపోతే నా ప్రభా దయతో క్షమించండి అయ్యా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. బిడ్డలందరి తరపున మేము క్షమాపణ అడుగుతున్నామయ్యా. మేమేదో నీతి మంత్రులు, మేమేదో భక్తి గల వాళ్ళము అని కాదు నా తండ్రి. దయగల దేవ, మొదట వాళ్ళని సరిచేసి నా ప్రభా వాక్యం ప్రకారం జాగ్రత్తగా నడుచుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి నా తండ్రి బిడ్డలకున్న సమస్య ప్రతి సమస్యకు పరిష్కారం పంపించమని అడుగుచున్నాను నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి సిస్టర్ వాళ్ళు అమ్మ 2 కూతుళ్ళు కొడుకు నా ప్రభా ఆ బిడ్డలకు ఉద్యోగం కోసం ప్రార్థించమని అడిగారు, ఒక్కసారి ఆ బిడ్డల వైపు కుటుంబం వైపు చూడండి నా తండ్రి. ఉద్యోగాలు చేసేంత అర్హత సంపాదించారంటే ఆ చదువులో ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి, మీరిచ్చిన జ్ఞానం కాబట్టి ఉద్యోగం చేయగలిగే అర్హత బిడ్డలకు వచ్చింది నా తండ్రి. మరి బిడ్డలు చేయదగిన ఉద్యోగాన్ని మంచి కంపెనీలు ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు ఇబ్బందులు కలగని
ఉద్యోగాన్ని నా ప్రభా బిడ్డలకు మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మొదటి నా ప్రభా బిడ్డలు యవనస్తులు నా ప్రభా ఆత్మీయతలో నా ప్రభా ఎదగాలి, రక్షణలో ఎదగాలి నా ప్రభా. మొదట మీకు దగ్గర అవ్వాలి, యవన కాలంలో మీ కాడిని మోయాలయ్యా మొదట. తర్వాత మాకు ఏదో అవసరమో మీరే మాకు ఏర్పాటు చేస్తారు అనే గ్రహింపు బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ తమ్ముడు ఉద్యోగం కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభా మొదట నా తండ్రి ఆ బ్రదర్కి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకే స్తోత్రమయ్యా. మరి చివరి స్టేజ్ వరకు వెళ్తున్నాడు, ఇంటర్వ్యూలు లాస్ట్ స్టేజ్ లో ఎందుకు రిజెక్ట్ అవుతున్నాడు మీకు మాత్రమే తెలుసయ్యా. ఒకవేళ తెలుసో తెలియకు ఏదైనా విషయంలో బలహీనపడిపోతున్నాడేమో, ఏదైనా విషయంలో మీ నుండి దూరం అవుతున్నాడేమో, ఏదైనా విషయంలో తెలుసో తెలియకో నా ప్రభా వాక్యం నుండి తప్పిపోతున్నాడేమో. దయతో క్షమించిన ప్రభా ఆ బిడ్డను సరిచేసి నా తండ్రి మీ కృపను ఆ బిడ్డ చేయదగిన మంచి ఉద్యోగాన్ని నా ప్రభా మంచి జీతంతో ఉద్యోగాన్ని అనుగ్రహించబోతున్నందుకు మీకే స్తోత్రం నా ప్రభా. అలాగే నా తండ్రి బ్రదర్ కుటుంబం కోసం ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అలాగే సిస్టర్ వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థించమన్నప్పుడు ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించి, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించి నా ప్రభా కుటుంబాల్లో ఏమైనా గొడవలు మనస్పర్ధలు ఉంటే అవి తీసివేసి మొదట మీ శాంతి సమాధానం నా ప్రభా మా అందరి కుటుంబాల్లో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మీ శాంతి మా కుటుంబాల్లో మాలో ఉంటేనే నా ప్రభా మేము నెమ్మదిగా ఉంటాం నా తండ్రి. మేము ఎంత కష్టపడి పని చేసినా, ఎంత నిద్రాహారాలు మానుకుని సంపాదించినా మనశ్శాంతి లేకపోతే వ్యర్థమే కదా నా ప్రభా. మొదట మా అందరి కుటుంబాల్లో మీ శాంతి సమాధానం వచ్చిన తండ్రి ఎల్లప్పుడూ సంతోషంగా జీవించే నూతన హృదయాలు మా అందరికీ అనుగ్రహించండి. అలాగే నా ప్రభా కుటుంబంలో నా తండ్రి మరి ఎవరెవరు దారి తప్పిపోతున్నారో వారందరినీ ఒక గద్దింపు చేసైనా సరిచేసి మీ వైపు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మా అందరి కుటుంబాల చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి బ్రదర్ వాళ్ళ అక్క కొడుకు ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి స్వస్థత కొరకు ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి ఆ బిడ్డ నా ప్రభా ఎందువల్ల అనారోగ్యం కలిగిందో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఒకవేళ తెలుసో తెలియకు నా ప్రభా ఏదైనా విషయంలో బిడ్డ జారిపోతుంది, దయతో క్షమించి నా తండ్రి నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా బిడ్డ మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా బ్రదర్ వాళ్ళ పిల్లలు నా తండ్రి అమ్మ ఇంటర్ సప్లిమెంటరీ రాస్తున్నారమ్మా, మంచిగా రాయాలని ప్రార్థించేయమన్నప్పుడు నా తండ్రి ఎందువల్ల నా ప్రభా తప్పారు నా తండ్రి ప్రతి సమస్తము మీకు తెలుసు నా తండ్రి. ఒకవేళ ఈ లోక జ్ఞానంతో ఇప్పటి వరకు ఎగ్జామ్స్ రాస్తారేమో, అందుకనే నా ప్రభా బిడ్డల సబ్జెక్టులు పోగొట్టుకున్నారేమో. ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహిస్తేనే, మీ జ్ఞానం అయితేనే బిడ్డలు తప్పరు నా తండ్రి. మీ జ్ఞానం అయితేనే పేపర్ ఎంత టఫ్గా వచ్చినా బిడ్డలు ఈజీగా రాయగలుగుతారు, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు నా తండ్రి. తెలుసో తెలియకో ఇన్నాళ్ళు వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడ్డారయ్యా. దయతో క్షమించి నా తండ్రి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి ఎగ్జామ్స్లో మంచి మార్కులు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ బాబు నా ప్రభా బ్రదర్ వాళ్ళ పాప అమ్మ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశాడు, మంచి మార్క్స్ కోసం ప్రార్థించమన్నప్పుడు నా మీరిచ్చిన జ్ఞానం అయితేనే బిడ్డ మంచి మార్కులు పొందుకుంటారయ్యా. ఒకవేళ తెలుసో తెలియకో నా తండ్రి ఆ బిడ్డ సొంత జ్ఞానం మీద ఆధారపడితే నా ప్రభా తీసివేసి నా తండ్రి ఆ బిడ్డ నా ప్రభా మీకు దగ్గర అయ్యేలా ఆ బిడ్డ హృదయాన్ని మీరు పట్టుకుని నా తండ్రి ఆ ప్రార్థన అవసరత మీ పాదాల దగ్గరకు వచ్చిందయ్యా. తప్పకుండా నా ప్రభా బిడ్డలు మంచి మార్కులతో పాస్ అవుతారు నా తండ్రి. అద్భుత కార్యాన్ని నా ప్రభా బిడ్డల జీవితంలో జరిగించండి నా తండ్రి. అలాగే బ్రదర్ డ్యూటీ ట్రాన్స్ఫర్ కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి బిడ్డను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మొదట ఆ డ్యూటీ చేయదగిన డ్యూటీని మీరు ఇచ్చినారు నా ప్రభా, అందుని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. మీరిచ్చిన ఉద్యోగాన్ని బట్టి మీకు ఎల్లప్పుడూ నా ప్రభు ప్రతి దినం ప్రతి క్షణం కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞత హృదయాలు కలిగించిన తండ్రి ట్రాన్స్ఫర్ విషయంలో మీరే సహాయం చేయండి. మీ చిత్తం లేకుండా ఏది జరగదయ్యా. అమ్మా ఒక సమయం ఉందమ్మా అని నా ప్రభు మీరు చెప్పేదైతే నా తండ్రి ఆ సమయం వచ్చే వరకు ఓపికతో ఓర్పుతో సహనంతో విశ్వాసంతో ఎదురు చూసే హృదయాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా తండ్రి ఆ బ్రదర్ వాళ్ళ కుటుంబం నా తండ్రి శత్రువుల నుండి విడుదల కోసం ప్రార్థించమన్నప్పుడు అమ్మ కుటుంబంలో శాంతి లేదమ్మా అని ప్రార్థించమన్నప్పుడు నా ప్రభా శత్రువులను కూడా ప్రేమించమని మీరు చెప్పారు, శత్రువులను కూడా క్షమించమని మీరు చెప్పారు. సిలువలో నా ప్రభా మీరు క్షమించి చూపించారయ్యా. ఆ హృదయాన్ని నా ప్రభా బిడ్డలందరికీ అనుగ్రహించండి నా తండ్రి. వారి కోసం ప్రార్థన చేయాలి అయ్యా. తెలుసో తెలియకో నా తండ్రి మా విషయంలో వాళ్ళు తప్పుగా ప్రవర్తిస్తున్నారు,
వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను అనే హృదయాన్ని నా ప్రభా బిడ్డలకు ఆ బ్రదర్కి అనుగ్రహించిన తండ్రి. వారికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ హృదయాన్ని మార్చి నా ప్రభా వారితో సమాధానపడే హృదయాలను బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. అలాగే కుటుంబంలో మీ శాంతి నా ప్రభా ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా బ్రదర్ వాళ్ళ పాపకు నా ప్రభా ఉద్యోగం కోసం ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఈలో ఒక జ్ఞానంతో మనుషుల రికమెండేషన్తో నా ప్రభా మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాదు నా తండ్రి. ఒకవేళ వచ్చిన ఏదో ఒక ఇబ్బంది నా ప్రభ ఎదురవుతూనే ఉండిందయ్యా. కానీ మీరు చూపించిన ఉద్యోగం అయితేనే మాకు సేఫ్గా ఉండిందయ్యా. మీరు చూపించిన ఉద్యోగాలు అయితేనే బిడ్డలు సమృద్ధిగా పొందుకుంటారు. ఏ ఇబ్బందులు ఏ ఆటంకాలు రావు, మీరు రానివ్వరు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభ. అలాగే నా తండ్రి బ్రదర్ కుటుంబం కోసం ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే నా ప్రభ సిస్టర్ జాబ్ కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఆమె చేయదగిన ఉద్యోగాన్ని నా ప్రభ మీరే అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మా ప్రయత్నాలు కాదయ్యా, మా ప్రయాస మా ప్రయత్నాలు వ్యర్థమే నా తండ్రి. మీ చిత్తం లేకుండా మీరు చూపించకుండా మేము ఉద్యోగాలు తెచ్చుకున్నా కూడా అవి ఎక్కువ కాలం నిలబడం, ఏదో ఒక ఇబ్బంది కలుగుతానే ఎదురవుతానే ఉండిందయ్యా. అలాంటి పరిస్థితి మీ బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. మీరే ముందుండి ఆ బిడ్డ చేయదగిన ఉద్యోగాన్ని నా ప్రభ చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే సిస్టర్ వాళ్ళ పాప వెబ్సైట్కి నా ప్రభ ప్రిపేర్ అవుతున్నప్పుడు మంచి జ్ఞానం కోసం నా ప్రభ ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఆ బిడ్డకున్న ఈలోక జ్ఞానాన్ని తీసివేసి నా తండ్రి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న నీట్ కానీ నా ప్రభ, పబ్లిక్ ఎగ్జామ్స్ కానీ నా ప్రభ, బ్యాంక్ జాబ్స్ కానీ, గవర్నమెంట్ గ్రూప్స్ ఎగ్జామ్స్ కానీ దేనికి ప్రిపేర్ అవుతున్నా మొదట వారికున్న ఈలోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డలందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడయ్యా సొలొమోన్ మహారాజు గారు. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. మీరిస్తేనే జ్ఞానం బిడ్డలు నా ప్రభా వారు గమ్యానికి వాళ్ళు చేరుకోగలుగుతారు. మీ జ్ఞానం అయితే పేపర్ ఎంత టఫ్గా వచ్చినా ఎంత కాంపిటీషన్ ఉన్నా ఆ ఉద్యోగాలు మీ బిడ్డలకే వస్తాయి. ఫ్రీ సీట్ రావాలన్నా మీ జ్ఞానం అయితేనే నా ప్రభా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ పాప నా ప్రభా ఎంబీబీఎస్ ఎగ్జామ్ కోసం ప్రార్థించమన్నప్పుడు, మారు మనసు కోసం ప్రార్థించమన్నప్పుడు మొదట నా ప్రభా మారు మనసు బిడ్డకు అనుగ్రహించండి. మీ ప్రేమ తెలుసుకుంటే చాలు, మీ శక్తి తెలుసుకుంటే చాలు, మీ బాహుబలం ఎంత శక్తి గలదో నా ప్రభా బిడ్డలు గ్రహిస్తే చాలు నా తండ్రి. ప్రతి దానికి మీ మీదే ఆధారపడతారు. మొదట వారి హృదయాన్ని మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా సిస్టర్ వాళ్ళ కుటుంబం మారాలని ప్రార్థించినప్పుడు నా తండ్రి మరి కుటుంబ పరిస్థితి ఎలా ఉందో, కుటుంబంలో నా ప్రభా మిగతా వాళ్ళు ఎలా ఉన్నారో నా ప్రభా మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ నా తండ్రి లోకంలో పడిపోతున్నారేమో, సిస్టర్ ఎంత చెప్పినా వినట్లేదేమో నా తండ్రి. దయగల దేవా మేము ఎంత చెప్పినా ఎంత మొత్తుకున్నా ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళతో మాట్లాడినా వారి హృదయాలు నా ప్రభ గ్రహించలేవు నా తండ్రి. కానీ మీరు ఒక్క మాట పలికితే చాలే ఖచ్చితంగా వాళ్ళకి గ్రహింపు వచ్చింది నా తండ్రి. దయగల దేవ కుటుంబంలో వాళ్ళు నా తండ్రి మా కుటుంబస్తులు మా కళ్ళ ముందే దారి తప్పిపోతుంటే మేము ప్రశాంతంగా మేమెలా ఉండగలం నా తండ్రి. అది మీ మనసు కాదయ్యా. వాళ్ళు ఎటైనా పోనివ్వండి, నేను జాగ్రత్తగా ఉన్నాను కదా అనే మనసు మీరు మాకు ఇవ్వలేదు నా తండ్రి. కుటుంబంలో ప్రతి ఒక్కరు మారితేనే కదా నా ప్రభా, ప్రతి ఒక్కరు మీ ప్రేమ తెలుసుకుంటేనే కదా నా తండ్రి మాకు సంతోషం నా ప్రభా. దయగల దేవా మా కుటుంబస్తుల్లో ప్రతి ఒక్కరిని నా ప్రభా ఎవరెవరి ప్రార్థనలో ఏకీభవించారు ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు నా తండ్రి మీ ప్రేమ నిజమైన ప్రేమ తెలుసుకోవాలి, మీ శక్తి తెలుసుకోవాలి, మీ బాహుబలం తెలుసుకోవాలి నా తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాలు మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ బాబు ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభా ఎలాంటి అనారోగ్యం వచ్చిందో మీకు మాత్రమే తెలుసయ్యా. ఒకవేళ తెలుసు తెలియకు ఏదైనా విషయంలో మేం జారిపోతే మేం చేసిన తప్పు నా ప్రభా బిడ్డల మీద పడనిపోతు నా తండ్రి. దయగల దేవా దయతో మేం చేసిన తప్పు క్షమించిన తండ్రి ఆ బిడ్డ మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించండి. అలాగే నా తండ్రి బ్రదర్ వాళ్ళకు నా ప్రభా డబ్బులు బాకీ ఉన్న వాళ్ళమ్మ త్వరగా ఇచ్చులాగా ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఎదుటి వాళ్ళు నా ప్రభా అవసరతలో ఉన్నప్పుడు నా తండ్రి ఇవ్వాలనే మనసు ఇచ్చింది మీరే నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభా చేయబోదులుగా తీసుకున్నప్పుడు తిరిగి ఇస్తానని తీసుకున్నారు కాబట్టి తిరిగి ఇవ్వాలి కదా నా తండ్రి. ఆ డబ్బు తీసుకున్న వాళ్ళ హృదయాలు మీరు పట్టుకోండి నా తండ్రి. అయ్యో నాకు అవసరతలో ఉన్నప్పుడు తిరిగి ఇస్తాననే కదా నేను తీసుకున్నాను, మరి ఇవ్వకుండా ఉంటే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అనే మనసు నా ప్రభా
మీరిస్తేనే నా తండ్రి ఆ గ్రహింపు వాళ్ళకి కలిగిద్ది. తెలుసో తెలియకో నా ప్రభ ఒకవేళ మీ బిడ్డల్ని ఇబ్బంది పెడితే క్షమించి నా తండ్రి, మొదట ఆ బాకీ వాళ్ళు తీర్చాలంటే వాళ్ళు చేసే చేతి పనిని, వాళ్ళు చేసే ఉద్యోగాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ సిస్టర్ వాళ్ళ అమ్మకు నా తండ్రి క్యాన్సర్ అమ్మ 4th స్టేజ్ అని చెప్పారు. స్వస్థత కొరకు ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి నేను స్వస్థపరిచే హోవాను నేనే అని చెప్పిన దేవా మీకే స్తోత్రమయ్య. కన్న తల్లికి అలాంటి పరిస్థితిలో ఉంటే నా ప్రభ ఎవరు సంతోషంగా, ఎవరు ప్రశాంతంగా ఉండగలరు, ఎవరు నెమ్మదిగా ఉండలేరు కదయ్యా. దయగల దేవా ఆ తల్లి తెలుసో తెలియకో ఏదైనా విషయంలో నా తండ్రి మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే ఆమె తరపున మేం క్షమాపణ అడుగుతున్నాం. తెలియదయ్యా, తెలియక చేసిన తప్పులే నా తండ్రి, దయతో క్షమించిన ప్రభ ఆ బిడ్డ మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించుండి. ఆ తల్లికి నా తండ్రి, ఆ తల్లికి అనారోగ్యం వల్ల ఎన్నో అప్పులు అవుతున్నాయమ్మని ఆ సిస్టర్ బాధపడుతున్నప్పుడు నా తండ్రి మేము మా కంటితో చూస్తే నా ప్రభా అన్ని దారులు మూసుకుపోయినట్టే కనిపిస్తాయి నా తండ్రి. ఎండిపోయిన కుటుంబం లాగే నా ప్రభ మాకు కనిపించింది నా తండ్రి. కానీ నా ప్రభా మీరు చెప్పారు ఎండిన ఎముకలతో ఒక మహా సైన్యాన్ని పుట్టించగల శక్తి నాకు లేదా అని మీరు అడిగారు నా తండ్రి. మీకు మాత్రమే ఉందయ్యా. అన్ని దారులు మూసుకుపోయినా సరే ఏదో ఒక దారి మీరు తెరిచే ఉంటారయ్యా. ఆ గ్రహింపు ఆ సిస్టర్కి ఇచ్చిన తండ్రి. ఇలాంటి పరిస్థితుల్లో నా ప్రభా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలంటే ఎంత ధైర్యం కావాలి నా తండ్రి. ఆ ధైర్యం మీరిస్తేనే ఎంతమంది ఓదార్చినా, ఎంతమంది ధైర్యం చెప్పినా బిడ్డలకు ఆ ధైర్యం రాదు నా తండ్రి. ఒక్క దినమంతే ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడయ్యా యోబు గారు. అయినా సరే అధైర్యపడలేదు, అయినా సరే అవిశ్వాసంగా మారలేదు. ఆ ధైర్యం, ఆ విశ్వాసం ఇచ్చింది మీరే కదయ్యా. యోబు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే ఆ బిడ్డ నా సిస్టర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఇంట్లో గొడవలు అవుతున్నాయి, ఒక పక్క తల్లికి ఆరోగ్యం బాగాలేదు, ఒక పక్క అప్పుల పాలవుతున్నాం, అయినా సరే ఇంట్లో మనశ్శాంతి లేదు. తమ్ముళ్ళేమో దారి తప్పిపోతున్నారు, తాగుడికి బానిస ఇంటిని పట్టించుకోవట్లేదు. ఎంత భయంకరమైన పరిస్థితులు ఆ బిడ్డ ఉందో మీకు తెలుసు నా తండ్రి. తెలుసో తెలియకు ఏదైనా విషయంలో నా ప్రభు వాక్యం నుండి తప్పిపోయి ఉంటే, తెలుసో తెలియకు మీ మనసు గాయపడేలా బిడ్డ ప్రవర్తించుంటే క్షమించండి అయ్యా. తెలియదయ్యా, తెలియదు నా తండ్రి. అంత కలవర శిలువలో కూడా మీరు క్షమించారయ్యా మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం నా తండ్రి. అయ్యా వీళ్ళకి ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు, క్షమించమన్నారు నా తండ్రి. అంత గొప్ప మనసు అయ్యా మీది. సిస్టర్ వాళ్ళ కుటుంబంలో నా తండ్రి ఆ బిడ్డలు తెలుసో తెలియకు నా ప్రభు ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి ఉంటే వారి తరపున మేం క్షమాపణ అడుగుతున్నాం. దయతో నా ప్రభు ఆ బిడ్డలకు తప్పు క్షమించిన ఆ తండ్రి ఆ తల్లికి స్వస్థత ఇచ్చి అప్పులు తీరే ద్వారాలు మీరు చేసి మొదట నా ప్రభు ఒక బాధ్యత ఆ బిడ్డలు నా తండ్రి సిస్టర్ వాళ్ళ తమ్ముళ్ళు నా ప్రభు బాధ్యత తెలుసుకోవాలి నా తండ్రి. వారి మనోనేత్రాలు తెరిచి ఆ త్రాగు నుంచి విడిపించి నా ప్రభు బాధ్యతగా నా ప్రభు కుటుంబానికి నా తండ్రి అండగా ఉండే హృదయాల నా ప్రభు ఆ బ్రదర్స్కి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని. ఇంకా ఎవరెవరు ఏ సమస్యలతో నా ప్రభు ఇబ్బంది పడుతున్నారు, ప్రతి సమస్య ప్రతి అవసరత నా దగ్గరకు వచ్చినాయి కాదయ్యా. నేనే పాటిద్దాన్ని నా తండ్రి. మీ పాద ధూళి దుమ్ముతో కూడా నేను సమానం కాలేను కదయ్యా. బిడ్డలు ఎంతో ఆశతో మీ పాదాల దగ్గరకు వచ్చారు. మనుషుల సహాయం వ్యర్థమన్నారు, మనుషుల నమ్మకరుడి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా మీ పాదాల దగ్గరకు వచ్చిన సమస్యలయ్యా, మీ పాదాల దగ్గరకు వచ్చిన బిడ్డల నా ప్రభ ప్రతి ఒక్కరి మీద దయ చూపించిన తండ్రి. ఎక్కడ జారిపోతున్నారు, ఎక్కడ బలహీనులైపోతున్నారు, ఆ బలహీన సమయంలో మీ బలాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి. మీ రక్షణ కంచె మా కుటుంబాల చుట్టూ ఉంచి ఎన్ని సమస్యలు వచ్చినా సరే మీ వాక్యం నుండి తప్పిపోకూడదు అనే స్థిరమైన హృదయాన్ని మా అందరికీ మీరు అనుగ్రహించిన ప్రభ. ప్రతి ఒక్కరి అవసరత, ప్రతి ఒక్కరి సమస్యకి పరిష్కారం మీరే పంపించబోతున్నందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.